నిర్లక్ష్యంగా ఉన్నారో, మీరు ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో 4-1B రిజిస్టర్ తెలియదు అన్న వాళ్ళు అంత బాధ్యత రాహిత్యంగా ఉన్నట్టు. 4-1B రిజిస్టర్ మీన్స్ ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు ఏ డిపార్ట్మెంట్ మిత్రం అనేది ఒకసారి మీరు అప్డేట్ చేసుకోగలిగితే మెజారిటీ అప్పీల్స్ మీకు ఫస్ట్ అప్పీల్ రావు, కమిషన్కి అసలు రావాల్సిన అవసరమే ఉండదు. నిజంగా కమిషన్కి ఎప్పుడు రావాలంటే నిజంగా అది ఒక బృహత్తరమైన లక్ష్యంతో ఏర్పడ్డది. జవాబుదారితనం, పాలనలో జవాబుదారితనం, పథకాల అమలులో పారదర్శకత, వీటన్నింటిలో ప్రజలకు ప్రతి సమాచారం చేరవేయడం ద్వారా అవినీతిని నిర్మూలించడానికి, అవినీతిని నియంత్రించడానికి ఇవి అక్కడికి వచ్చే ఒక అద్భుతమైన చట్టం. ఇది ఎప్పుడైతే మీరు దాపరికం దాయాలని అనుకుంటారో అప్పుడే వాటి మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. మీరు రెగ్యులర్ గా చేయాల్సిన పని చేస్తే సమస్యలు మెజారిటీ తగ్గుతాయి. మీరు చాలా మంది చెప్తున్నారు, సార్ నేను ఉట్టిగా అడుగుతున్నారు, ఎక్కడ నేడుతున్నట్టు ఇవ్వడానికి ఏం బాధ? ఆ ప్రభుత్వ కార్యాలయం ఏం పనిచేస్తుంది ఇవ్వడానికి మనకు సమస్య లేదు కదా. మండల ఆఫీస్ అనుకోండి, కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని అభివృద్ధి పథకాలు, మెజారిటీ రెండు జరుగుతుంది కదా. వీటి ఇవ్వడానికి మనం ప్రజలకు ఓపిక చెప్పడానికి వచ్చిన కష్టం లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజల భాగస్వామ్యంతో ప్రజల కోసం నడిచే, ప్రజల ద్వారా నడిచే కార్యాలయం. అందులో ఈ 4-1B అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పని కానీ పెద్ద సమస్యలు దాచిపెట్టడం వల్ల